ఏమంటే ఎక్కడ నీరు ఉందో ఎలా తెలుస్తుంది? ఒక చోట వచ్చేటప్పటికి కార్లు అన్ని నీటిలో మునిగిపోయి ఉన్నాయి, ఇంకా వెనక్కి వెళ్ళటానికి లేదు. పిల్లలు ఉన్నారు కారులో. ఏ సరక్తం వేసేయమని దేవుడి మీద భారం వేసుకొని ఇంచుమించు గ్లాసులు వరకు వచ్చేసింది. ఇంకా నీటిలో తేలే కాడకు వచ్చేసింది. అన్నీ ఆగిపోయినాయి, బుర్రమని ఆగిపోయినాయి నీటిలో. అంటే పాస్టర్ గారి ఎందు దేవుడు ఉన్నాడు, నీటిలో ఆ కొండ ఎత్తుకొట్టుకుని వచ్చేసింది మొత్తం. ప్రియులరా, నిజంగా అక్కడ ఆగిపోతే బయటకు రావడానికి ఆ నీటిలో డోర్లు రావు. ఏమండి, మొత్తం మీద దేవుడు ఆ దినాన్ని ప్రయాణం అంతట్లో కూడా ఎటువంటి ప్రమాదం వచ్చి మా కళ్ళెదురుకుండా ఎన్నో కార్లు నీటిలో మునిగిపోయి భయంకరమైన బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది పడుకుని అంటే ఎలాగా కాళ్ళతోటి గ్లాసుల్ని బద్దలు కొట్టి బయటకు వచ్చారు మా కళ్ళెదుట. ప్రియులర్, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనందరినీ కాపాడాడు. అలాంటి అనుభవాలు చాలా మంది ఉన్నారు. మరి త్వరగా 2 నిమిషాలు ప్రభు మీ పట్ల చేసినటువంటి మేలును బట్టి మరి సాక్ష్యాలు చెప్పేటువంటి వారు దయచేసి మరి త్వరగా రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాంటి సాక్ష్యంలో నాకంటే అద్భుతమైన సాక్ష్యం అండి. మరి నిశాంత్ రా బాబా, ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాలి. అది నేను మన పాస్టర్లకు మరి మన చర్చ్ గ్రూపులో పెడదాం అనుకున్నాను, కానీ భయపడతారేమని పెట్టలేదు. అది ఆ యొక్క వీడియో దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘస్థులందరూ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈరోజు మీ మధ్యలో నేను సజీవుగా బ్రతికి ఉన్నానంటే అది దేవుడు చేసినటువంటి మేలు. హల్లెలూయా, హల్లెలూయా. మంగళవారం రోజు డ్యూటీ అయిపోయింది 6 గంటలకు. 5:30 వరకు ఆఫీస్లోనే ఉన్నాం, బిజినెస్ బైలో ఆఫీస్. అయితే డౌన్ టౌన్ సైడ్ నుంచి మమ్మల్ని ఆ రోజు మెట్రోలన్నీ, బస్సులు కానీ క్యాబ్లు కానీ ఏవి కూడా వర్క్ చేయడం లేదు, అన్న అయిపోయినాయి ఎక్కడ. అయితే ఓనర్ ఏం చేశాడంటే, మా వెహికల్ ఉంది కదా మేము డ్రాప్ చేసేస్తామని. మెయిన్గా ఏంటంటే అందులో 2 లేడీస్ ఉన్నారు, అందులో అకౌంటెంట్, రిసెప్షనిస్ట్. వాళ్ళ కోసమైనా డ్రాప్ చేయడానికైనా ఆయన వస్తున్నాడు. ఓకే అనేసి మేము కూడా వెహికల్ ఎక్కాము. అది పెద్ద బండి, ర్యామ్. అయితే అది ఇక మేము వెళ్తూ ఉంటుండగా డౌన్ టౌన్ దగ్గరికి వచ్చాం. బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి, వాటర్ ఉన్నాయి. అంతకన్నా ముందే ఒకళ్ళు రిటర్న్ వచ్చేసి మాకు చెప్పారు, అందులో వాటర్ ఉన్నాయి, పోరాదు అనేసి. అప్పటికి డ్రైవర్ చేతిలోనే కారు ఉంది. అక్కడ ఆపేసిన తర్వాత ఓనర్ ఏం చేశాడంటే, లోకల్ క్యాండిడేట్ అతను, నేను నడిపిస్తానులే, మనం వెళ్తాం, లోపలికి వెళ్ళి బయటకు వెళ్తాం అనేసి నడిపించాడు. అతను చేతిలోకి తీసుకొని మూవ్ అయ్యాం, వెళ్తున్నాం. వాటర్లోకి వెహికల్ వెళ్తుంది, అతను వెళ్తుందేమో అనుకోనేసి ముందరికి వెళ్తూ ఉన్నాడు. మధ్యలో వెహికల్ అయిపోయింది, డోర్స్ ఓపెన్ కావట్లేదు. లోపలికి అదే వెళ్ళిపోతుంది, మధ్యలోకి వెళ్ళిపోయాం, వెహికల్ మునిగిపోతుంది. చాలా పెద్ద బండి అది ఎంత ప్రయత్నించినా మాకు, ఎంత చేతులతో బాధినా ఏం చేసినా మాకు డోర్స్ ఓపెన్ కావట్లేదు. ఇక్కడి వరకు వచ్చేస్తాయి వాటర్, మునిగిపోయింది, వెహికల్ అంతా మునిగిపోతుంది, బయట అంతా మునిగిపోతుంది. లోపల అయితే మాకు గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం మెల్లిగా వస్తాయి కాబట్టి ఇక్కడ వరకు వచ్చాయి. ఇక్కడి వరకు రాగానే కొంతమంది పైనుంచి జంప్ చేశారు, వాటర్లో జంప్ చేసి. దేవుని మహాకృపను బట్టి 1 నిమిషం అయితే మేము మునిగిపోయే వాళ్ళం. అందులో ఎవరికి కూడా మసలడానికి కూడా స్పేస్ లేదు. 3 వెనుక 2 ముందర కాబట్టి అందులో గ్యాప్ కూడా లేదు. అయితే వాళ్ళు వచ్చి పైన ఓపెన్ గ్లాస్ను పగలగొట్టేసి బయట తీశారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నాను, అసలు ఆ సిచ్యువేషన్ నేను బతికేదే కాదు, జస్ట్ ఇక్కడ వరకు వచ్చేసాయి. అందులో ఇట్లా నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. ఏం చేయాలి ఒకటే అనుకున్నా, దేవాన్ని ఇష్టం ఉంటే బ్రతుకుతా, లేకుంటే లేదు. ఎందుకంటే నా దేవుడు చాలా గొప్పవాడు.
అనేసి నాకు ఒక నమ్మకం ఉండేది. నేను బ్రతికితే నాతో ఉన్న వారందరూ బ్రతుకుతారని ఒక ఆశ ఉండే. నేను ఒకటే ప్రార్థన చేసి చిన్నగా అట్లా అనుకున్నా, నేను అయ్యా నీ ఇష్టం ఉంటే బ్రతికించు, లేక ఏదేమైనా పర్వాలేదు అనేసుకున్నా. దేవుని మహాకృపను బట్టి చాలామంది, ఒక 2-3 పైనుంచి డైరెక్ట్ కిందికి వెళ్ళకు రాలేరు, వాళ్ళు నీళ్ళలో దునికేసి పైన సుత్తబట్టి గ్లాసును బలగొట్టి మమ్మల్ని పైకి తీస్తారు. హల్లెలూయా. నా ఎందుకు చేసినటువంటి కార్యము చాలా గొప్పదండి. అందుకోసం నేను ఎప్పటికైనా దేవునికి రుణస్తుడుగానే ఉన్నాను. ఎట్టి సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, జరిగినటువంటి సంఘటన వెంటనే మరి యొక్క వీడియో నాకు పంపించి, అయ్యగారు ఇలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను కాపాడాడని మరి ఆ బిడ్డ తెలియజేసి ఉంటున్నాడు. తన యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును గనుక దేవుని పిల్లలకి దేవుడిచ్చిన వాగ్దానం అది. దేవునికి స్తోత్ర. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకున్నారు త్వరగా రండి. దేవుని నామకి వందనాలండి. కూడా వచ్చిన మరి సంఘానికి పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి అలాగే మరి గతించిన 3 నెలల క్రితం నేను ఎమర్జెన్సీగా ఇండియా వెళ్ళడం జరిగింది. నా భర్త విషయం సీరియస్గా ఉందనేసి ఏడ్చుకుంటా వెళ్ళినట్టు నవ్వుకుంటూ వచ్చాను. దేవుడు ఇచ్చిన ఆదిత్యత ఇదంతా కూడా తండ్రి మరి సంఘం అంతా నన్ను ఆదరించారు. అందరూ కూడా ప్రార్థన చేశారు నా కొరకు, నా భర్త కొరకు. అలాగే సీరియస్ అండి, రక్తకాణాలు అంటారంట, అది నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను విన్నాను. మొత్తం ఊరంతా అదే, మొత్తం అందరూ హాస్పిటల్ అని చాలా సీరియస్ అయిందండి. అది బతికి పరిస్థితి కాదు, చనిపోయే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో నా భర్త దగ్గరికి నన్ను దేవుడు చేర్చారు. వందనాలు. 3 నెలలు కూడా దగ్గర ఉండి మరి మంచిగా చూసుకొని రావడానికి సహాయం చేసిన దేవుడికి వందనాలు. మరి ప్రార్థన చేసిన సంఘం అందరూ లెక్కలేని వందనాలు. మరి అలాగే అతి ముఖ్యంగా తండ్రి మరి దేవుడు, నేను ఎంత అగాధం వెళ్ళాను అంతకంటే అగాధం మా స్కూల్లో పడిపోయినట్టు అయిపోయింది. పెద్ద వర్షం, మొత్తం మీద నుంచి స్కూల్ కారిపోతుందండి, కింద నుంచి వరదలాగా నీళ్ళు. చంటి బిడ్డలు ఉన్నారు 2 మా ఇంట్లో. వాళ్ళకి ఎలా భోజనం పెట్టాలో మరి ఎక్కడ ఉండాలో కూడా అర్థం కాలేదు. పోనీ ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్దామని అందరి పరిస్థితి అదే దుబాయ్లోని చాలా భయంకరమైన సిచ్యువేషన్. మనందరూ కూడా దేవుడు మనందరినీ కూడా రక్షించి సజీవులుగా మరి ఈరోజు మరి సంఘంలో ఉంచిన విధానం బట్టి తండ్రికి నేను లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను. అది ముఖ్యంగా నాకు చాలా సంతోషం ఉంది. ఈరోజు ఆత్మహత్య దానియాల బ్రదర్ మరి ఇక్కడ ఉన్నారు. 28 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ ఐక్య సంఘానికి వచ్చారు. మళ్ళీ అప్పుడు చూసిన ఈ రోజు నేను అంటే యూట్యూబ్లో చూస్తున్నాను, కానీ ఒరిజినల్ మళ్ళీ ఇప్పుడు చూడటం జరిగింది. ఆ బ్రదర్కి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామమునకు వందనాలు. సంఘం అందరికి కూడా వందనాలు. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి సంఘానికి కూడా లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి సింహసాక్ష్యం దేవుడు దీవించిన వారు. హల్లెలూయా. ప్రియులారా, మరి శ్రీదేవి గారు గత దినాల్లో మరి ఇండియా వెళ్ళి అట్లా మన మధ్య క్షేమకరంగా వచ్చారు. దేవుడు వారిని దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారండి? మరి సమయం చాలా అయింది కాబట్టి మరి కార్యక్రమాన్ని ముందు కొనసాగిందాం. మరి దయచేసి సమయాలు అందరము లేచి నిలబడదాం. మరి గతించినటువంటి దినాల్లో ప్రభు మనందరి పట్ల చేసినటువంటి మేలులు ప్రతి ఒక్కటిని మరి జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా మన 2 చేతులు ప్రభు వైపు చాపి ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి మరి దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు మాట్లాడకండి దయచేసి. అందరూ ప్రభువుని స్తుతించేటువంటి సమయంలో మన యొక్క శరీరాత్మలను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొని ప్రభు యొక్క సన్నిధానంలో హృదయపూర్వకంగా మనము దేవుని స్తుతించి గణపరిచి ఆరాధన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. దయచేసి అందరూ కూడా ఇదే మీరు యొక్క స్థుతి. నోరు తెరిచి ప్రభువును స్తుతించలేనటువంటి మరి స్థితిలో మనం ఉంటున్నామంటే సిగ్గు చేయకు. ఈ రోజు మనం సజీవులంగా ఉన్నామంటే అది మన యొక్క గొప్పతనము కాదు. దేవుడు మన పట్ల కృప చూపి ఆయన మన పట్ల కరుణించి ఈ రోజు సజీవులుగా మనం ఉంచాడంటే ఆ యొక్క దేవుని మనము స్తుతించలేకపోతే మనమంతా దౌర్భాగ్యులము. ఆలోచన చేయండి దయచేసి. ఇప్పటికైనా నోరు తెరిద్దాం. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, నా జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి, ప్రతి ఉపకారమును బట్టి, ప్రతి అద్భుతమును బట్టి నేను నా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో నేను స్తుతిస్తున్నానయ్యా, నేను గణపరుస్తున్నానయ్యా. నీవు నా పట్ల, నా కుటుంబం పట్ల,
మా అందరి పట్ల మీరు జరిగించినటువంటి కార్యములను బట్టి నేను ఏమిచ్చి కూడా నీ రుణాన్ని తీర్చుకోలేను గాని నా విరిగి నలిగినటువంటి హృదయముతో నీ సన్నిధానములో నేను నిన్ను స్తుతిస్తుంటున్నానయ్యా. నా యొక్క స్తుతి ఆరాధన అంగీకరించమని ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటుండగా పోయిన వారు మరి స్తుతి ఆరాధన పాట ఆలపిస్తుంటుండగా వారితో పాటు అందరము కూడా ఈ యొక్క పాట ద్వారా ప్రభువుని స్తుతించి గణపరిచి ఆరాధన చేద్దాం. దేవుని యొక్క సన్నిధానంలో ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా మరి సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క నామమును మనం స్తుతిద్దాం, గణపరుద్దాం. ఆయన సన్నిధిలో ఎవరు కూడా మరి మౌనంగా ఉండడానికి మనము రాలేదు. వాక్యం తెలియజేస్తా ఉన్నది, సజీవులే కదా నిన్ను స్తుతించేది, మృతులు నిన్ను స్తుతించలేరు అనేటువంటి వాక్యాన్ని ఆధారము చేసుకొని మనం అందరము కూడా ప్రభు యొక్క సన్నిధానమును మనం స్తుతిద్దాం, గణపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
మీ ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నీవు మా పట్ల జరిగించినటువంటి మేలులను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, నీవు మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును బట్టి నీ పిల్లలమగా నీ సన్నిధానములో నేను స్తుతించి గణపరిచి ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మేము స్తుతిస్తుంటున్నాము. ఇంతవరకు తోడుగా ఉన్నారు. ఇక ముందు జరగనైనటువంటి కార్యక్రమం అంతటిలో, వాక్య పరిచర్యలో జరగనైన కార్యక్రమం అంతటిలోనూ తోడుగా ఉండి మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించి మీరు మహిమ పొందుమని యేసు దివ్య నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చునేలా. మరందరూ కూడా మరి ప్రార్థనా పూర్వకంగా మరి ఉండి మరి దేవుని యొక్క మరి వాక్యాన్ని మనం విందాం. మరి ఈరోజు మరి అనేక మంది రాలేనటువంటి పరిస్థితులు, ఇంకా చాలా రోడ్లు మరి ఇంకా ఓపెన్ అవ్వలేదు. మరి చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. దానికి కారణము మీ అందరికీ తెలుసు. పరిస్థితులు మరి అనుకూలంగా కాకుండా ఉన్న కారణాన్ని బట్టి అనేక మంది రాలేకపోయారు. మరి వారికి కూడా దేవుడు త్వరలో మార్గాలు తెరిచి వచ్చి వారు మనందరితో కలిసి ఆరాధించుకునే భాగ్యము దేవుడు ఆ బిడ్డలు కూడా అనుగ్రహించలాగున మరి వారందరూ కొరకు కూడా మనం ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. మరి యొక్క సమయంలో మరి అందరూ కూడా మరి మౌనంగా ఉన్నట్లయితే మరి ఈరోజు సమయం మనకి అందరూ ఒక మాట అండి. పోయిన వారం, అంతకు ముందుటి వారము ముందు కార్యక్రమాల్లో వారికి కొన్ని స్పెషల్ కార్యక్రమాలు ఉండటం బట్టి ఒక మరి పావు గంట వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేయడంతో 2 వారాలు 4:30కు మనం స్టార్ట్ చేసాము. ఇంకా అందరూ 4:30కు అనుకునే ఆరాధనకు వచ్చారు ఈరోజు. దయచేసి గమనించండి. ఇదిగో వాయిస్ గార్డు ఇప్పుడు ఇంకా కొంచెం మర్యాదగా పిలిచాను. ఇందాకేమన్నాను వద్దులండి. కనుక మీరు కోయిన బిడ్డలో మధ్యలో కాదు రావటము, కోయిన బిడ్డలో వాయిద్యాలు వాయించేవారు బాబు మీరు వస్తున్నారులే. అందరికంటే ముందు వచ్చి మీ పని ప్రారంభించండి. కనుక మనం 4 మరి 5:15 అయింది, 6:15కు మనం ముగించుకోవాలి. కనుక వాక్యం ఎప్పుడు వింటాము. అయ్యగారికి సన్మాన కార్యక్రమం ఉంది. కానుకలు ఇవన్నీ ప్రకటనలో, ప్రార్థన వసతులు ఇవన్నిటిని పాస్కరే దృష్టిలో పెట్టుకుని మరి అయ్యగారు మరి కార్యక్రమాన్ని మరి కొనసాగించవలసిందిగా మనం చేస్తున్నాం. అయ్యగారు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వర్షంలో తడిచి ఈ రోజుకి సజీవంగా మరలా దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడిచ్చిన మంచి కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మీ మధ్యకు ఆహ్వానించి గౌరవించి ప్రేమించిన విధానాన్ని బట్టి దైవజనులు శ్యాంబాబు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మరి దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘం అన్నింటిలో కూడా ముఖ్యంగా ముందుగా ఉంటూ కార్యక్రమాల్ని సజావుగా జరిపిస్తున్న విధానాన్ని బట్టి మరి కార్యవర్గానికి, సంఘ కాపరికి, కుటుంబానికి నా వందనాలు. ప్రత్యేకంగా నా ప్రియ తమ్ముడు మరి ఏలేటి వరప్రసాద్ గారు, మరి నిజంగానే ఆయన వరప్రసాదం దుబాయ్ ప్రాంతానికి, అలాగే ప్రత్యేకించి కాకినాడ నుంచి లేదా మన ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక మంచి చక్కని దిక్సూచిగా తను ఉంటూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి తమ్ముడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో శ్రీదేవి గారు చెప్పినట్టు 98లో మొట్టమొదటిసారి నేను దుబాయ్కి రావడం జరిగింది. సో మరి ఇన్ని సంవత్సరాలు మరి ఆయా సందర్భాలు రావడానికి ప్రభు సహాయం చేశారు. మొట్టమొదటిసారి మరి మీ అందరి సమక్షంలో పాస్టర్ గారి చేతుల మీద ఒక సాంగ్ రిలీజ్ చేయడానికని నేను ఇష్టపడుతున్నాను. దయచేసి పాస్టర్ గారు మరి ముందుకు వచ్చినట్లయితే ఈ యొక్క చాలిన దేవుడు అనేటువంటి అద్భుతమైన పాటను విడుదల చేయడానికి వారిని ముందుకు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. తర్వాత ఇప్పుడు ఎంత అయింది సమయం? 5:30. చిన్న ప్రార్థన చేసిన తర్వాత పాస్టర్ గారు
చాలిన దేవుడు యేసు చాలిన దేవుడు నీవు అనేటువంటి అద్భుతమైన పాట ఎన్నో కొన్ని లక్షల మంది జీవితాన్ని బలపరిచింది. నా వ్యక్తిగత సాక్ష్యానికి సంబంధించిన పాట ఇది. చిన్న ప్రార్థన పాస్టర్ గారు చేసిన తర్వాత దాన్ని వారి చేతుల మీద దాన్ని రిలీజ్ చేయాలని నేను మనం చేస్తున్నాను. ఇదివరకు నేను చెప్పాను, నన్ను యూట్యూబ్ కనెక్ట్ అవుతుందా, దానికి యూట్యూబ్ కనెక్ట్ అవుతుందా? అయితే ఒకసారి చూడండి, లోపల పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఒక వాక్యం చదువుదాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుతున్నాను. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్యాపారము కలదు. మనకు కావాల్సిన మాట, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కనుక ఈ యొక్క వాక్యాన్ని బట్టి, మరి ఆ యొక్క వాక్య ఆధారాన్ని బట్టి అనేక మంది మరి గాయకులు దేవుని అనుగ్రహించినటువంటి తలాంతుల ద్వారా వారు చక్కని వాక్య ఆధారాలతో పాటలు కట్టి ప్రభు యొక్క మహిమార్థమై మరి పాడుతూ ఉన్నారు. వారు పాడేటువంటి పాటల ద్వారా అనేక మంది భయభక్తులు కలిగి దేవుని నమ్మేటువంటి మరి రీతిగా ఉండులాగా మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రత్యేకమైన రీతిలో నీ పాద సన్నిధానములో ప్రభువ మరి డాక్టర్ డానియల్ గారి కొరకు ప్రత్యేకంగా నీ పాదాలు చెంతకు వస్తున్నా. మీ అనాది సంకల్పంలోనే మా ప్రభు నీ సేవకుడిని మీరు ఏర్పాటు చేసుకుని మీరు లోకము నుండి ప్రత్యేకించుకొని ముందుగా నాయన సువార్త గాయకులుగా ప్రపంచమంతా కూడా మా తండ్రి వారు అందరికీ తెలియను. మరి గాన పరిచర్య ద్వారానే కాకుండా నీ వాక్య పరిచర్య ద్వారా కూడా అనేకులకి మీ యొక్క ప్రేమను తెలియచేయటానికి నీ సేవకుడిగా మీరు అభిషేకించుకున్నారు తండ్రి. వారు పాటల ద్వారాను వాక్యము ద్వారాను నీ దివ్యమైనటువంటి పరిచర్య చేస్తుంటగా వారి పరిచర్య ద్వారా అనేక మంది రక్షణ పొందడానికి, అనేక మంది ఉద్యమం పొందడానికి మీరు కృప చూపించి సహాయం చేయండి. ఈ సమయంలో వారు అనుగ్రహించిన తలాంతును బట్టి చాలిన దేవుడు అనేటువంటి ఒక చక్కని నూతన గీతాన్ని మా ప్రభు ఈ రోజు ప్రతిష్ఠిస్తుండగా మా ప్రభు యొక్క పాట ద్వారా అనేక మంది మేలు పొందడానికి, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కృప చూపించి సహాయం చేసి నడిపించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము పేరిట ప్రార్థించి మరి ప్రతిష్ఠించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ యొక్క పాటను ప్రతిష్ఠిస్తున్నాను. ఆకుమర్తి డానియల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఈ పాట ఇప్పుడు ఇన్స్టెంట్ ప్రీమియం చేసాము. ప్రపంచం అంతా కూడా దీన్ని ఇప్పుడు చూడబోతుంది. మీరు ఆరాధన అయిన తర్వాత మీరు దాన్ని చూడొచ్చు. సో ప్రొవైడెడ్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గత వారం నేను అబుదాబిలో ఉన్నాను, అక్కడ రిలీజ్ చేద్దామని అనుకున్నాను. కానీ మరి ఎందుకో ఇక్కడ మీ అందరి సమక్షంలో మరి డాక్టర్ శ్యాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఇది చేయాలని నేను తలంచాను. దేవుడు కూడా దానికి అనుమతించాడు. మరి డాక్టర్ శ్యాంబాబు గారు చేసినటువంటి ప్రారంభోత్సవం బట్టి వారికి వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి పాట క్వైర్ వారితో కలిసి పాడదాము అని నేను నిర్ణయించుకున్నాను. మీలో ఎంతమందికి పాట వస్తుందో నాకు తెలియదు. చాలిన దేవుడు యేసు, చాలిన దేవుడు వస్తుందా? ఆ కోరస్ ఉంటుంది, మీరు కోరస్ జాయిన్ అయితే నేను మిగిలిన పాట అంతా నేను పాడతాను. ఓకే. ఏలేటి వరప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో మనందరూ లేచి నుంచుంటారు. క్వైర్ వారు ఎస్.
చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడవు చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడవు నాది బాధ సమయములో కష్ట సుదుల తరంగములో నాది బాధ సమయములో కష్ట సుదుల తరంగములో ఏమున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు అంజూర చెట్టు పూయకున్నను ద్రాక్ష చెట్టు ఫలింపకున్నను అంజూర చెట్టు పూయకున్నను ద్రాక్ష చెట్టు ఫలింపకున్నను చేనులోని కైలు పంటకపోయినను శాలలోని పశువులు సత్యము పలుకుచి నష్టము కలిగినను ఏమున్నా 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 ఏ స్థితికైనా సాగిన దేవుడ నీవు ఏ స్థితికైనా సాగిన దేవుడ నీవు
Thank you so much. Please be seated. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుంటాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. చాలండి, థ్యాంక్ యూ. అందరూ తీస్తే కూడా మంచిదని తలుస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. యేసు ప్రభువుకు కలిగినటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి హెచ్చరిస్తూ రాస్తున్నటువంటి విధానాన్ని ఈ మధ్య సాయంకాల సమయంలో మనం చదువుకుంటున్నాం. దేవుని మనస్సు మానవుడు ఎలాగూ కలిగి ఉంటాడు. ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా అని చెబుతున్నటువంటి ఆదియు అంతము లేనటువంటి దేవుని యొక్క మనస్సు అంతలో కనిపించి అంతలోనే మాయమయ్యేటువంటి మానవ జీవితాల్లో మనము ఎలాగో కలిగి ఉంటాం. మనకు నిజంగా దేవుని మనస్సు ఉందా? మన మనస్సుకి దేవుని మనస్సుకు వ్యత్యాసం ఏమిటి? ప్రియులరా, దేవుడు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా ఆయన జీవించి ఉండేటువంటి దేవుడు. మోషే గారు దేవాది దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు దేవుడు పంపించాడు అంటే నీ దేవుడు ఎవరు అని అడిగితే నేనేం చెప్పాలి అని అంటే మోషే గారికి దేవుడు చెప్పిన మాట, నేను ఉన్నవాడను అనేవాడు. నేను ఎప్పుడూ ఉన్నాను, భూమి పుట్టక ముందు ఉన్నాను, మోషే టైంలో ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. ఏమండి, ఇంక ఎప్పటికీ కూడా ఉండేటువంటి వాడు దేవుడు. ఆయనకు అంతం లేదు, ఆయన రాజ్యానికి అంతం లేదు. సో దేవుని మనస్సు మనుషులు ఎలాగో కలిగి ఉంటారు. భర్త మనస్సు కొంతవరకు భార్యకు తెలుస్తుంది, భార్య మనస్సు కూడా కొంతవరకు భర్తకు తెలుస్తుంది, బిడ్డల మనస్సు తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల మనస్సు బిడ్డలకు తెలుస్తుంది. వారు కలిసి సహవాసం చేస్తున్నప్పుడు ఒకరి మనస్సు ఒకరిని ఎరుగుతూ ఉంటారు. మనం దేవుణ్ణి ఎరగాలి అనంటే దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి.
ప్రియులారా, మనం చూసినట్లయితే ఒక పెద్ద సంఘానికి వెళ్ళడం ద్వారా దేవుని మనసు మనకు అర్థం కాదు. మేము వెళ్ళేటువంటి సంఘం 1,00,000 మంది సంఘం అయినంత మాత్రాన దేవుని మనసు మనకు తెలియదు. నేను పెద్ద బైబిల్ కాలేజీలో వేదాంత విద్యను అభ్యసించాను అని అంటే అంత మాత్రాన దేవుని మనసు మనకు తెలియదు. ప్రియులారా, నేను ఫలానా డినామినేషన్, అసలు యేసు ప్రభు అంటూ తీసుకెళ్తే ముందు మా చర్చినే తీసుకెళ్తాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అలాంటి సంఘ డినామినేషన్కి వెళ్ళటం వల్ల కాదు. ఎలాగో దేవుని మనసు మనకు తెలుస్తుంది అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మాత్రమే దేవుని మనసు మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ 66 పుస్తకాల్లో దేవుడు తన మనస్సుని, తన ఆలోచనల్ని, తన ఉద్దేశాల్ని, తన ప్రణాళికల్ని ఆయన నిక్షిప్తం చేసి ఉంచాడు. సో ఈ 66 పుస్తకాలకు మించి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోలేము. ఈ రోజున మనుషులు చెప్తారు, నేను ఫోన్ చేస్తే సతీష్ కుమార్ గారు హైదరాబాద్లో ఫోన్ లేపుతాడు, నేను ఫోన్ చేస్తే అనిల్ కుమార్ గారు ఎంత బిజీగా ఉన్నా నా ఫోన్ లేపుతారు, నేను ఫోన్ చేస్తే జాన్ వెస్లీ గారు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద సేవకులను మీరు ఎవరినైతే అనుకుంటున్నారో వారందరి గురించి కూడా చెప్పొచ్చు, నేను ఫోన్ చేస్తే పలానా ఆయన ఫోన్ లేపుతాడు. దేవుని సేవకులతో సంబంధం, సహవాసం కలిగి ఉండడం మంచిదే, కానీ దానికి మించి దేవుని వాక్యంతో మనం సంబంధం కలిగి ఉండాలి. దేవుని యొక్క సేవకులతో సంబంధం కలిగి ఉన్నా లేకపోయినా పెద్ద ఇబ్బంది లేదు, కానీ దేవునితో సంబంధం మనం కలిగి ఉండాలి. ఈ రోజున మనుషులతో సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాము, కానీ దేవునితో సంబంధాన్ని విడిచిపెడుతున్నాము. సేవకుల్ని గౌరవించాలి, దేవుణ్ణి మాత్రమే పూజించాలి. ఈ రోజున తరం ఏమైపోయింది అంటే పలానా అయ్యగారి భజన ఎక్కువైపోయింది. ప్రియులారా, అయ్యగారు చెప్తే కరెక్ట్, బైబిల్లో ఉన్నా లేకపోయినా మాకు అనవసరం, మా అయ్యగారు ఇదే నేర్పారు. వాక్యానికి మించినటువంటి ఏ సేవకుని యొక్క బోధను మనం నమ్మాల్సిన పని లేదు. ఈ రోజున మనుషులు బోధకుల్ని వెంబడించినంతగా బోధను వెంబడించడం లేదు. ఈ రోజున మనుషులు వాక్యాన్ని ఉపదేశించే వారిని వెంబడించినట్టుగా వాక్యాన్ని వెంబడించట్లేదు. అందుకనే క్రైస్తవ్యం పలుచనయింది, విశ్వాసం సన్నగిలుతూ ఉంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సు, ప్రియులారా, అక్కడ డిస్క్రిప్షన్లో కింద చాలా మాటలు మనకు కనిపిస్తాయి. కానీ ఎలాగో మనం ప్రభు మనస్సు పొందుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా. భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ వాక్యము నాకు దొరకగా నేను దానిని భుజించి తిని. దేవుని వాక్యాన్ని మనం ఆరగించాలి, దేవుని వాక్యాన్ని మనం భుజించాలి, జీర్ణం చేసుకోవాలి. కొంతమందికి కొన్ని మాటలు జీర్ణం కావు. అమ్మో, ఈ సంఘానికి రాకూడదు, వీళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు వాక్యం. ఎక్కడ సంగతులు, ఎక్కడైతే చక్కగా జోకులు చెప్తారో, ఎక్కడైతే నవ్విస్తారో ఆ సంఘానికి వెళ్ళడానికి మనుషులు ఇష్టపడతారు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినప్పుడు మనుషులు ఇబ్బంది పడతారు. పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడైన తర్వాత, పెంతుకొస్తు దినం తర్వాత ఆయన ఒక్క ప్రసంగానికి 3,000 మంది మార్చబడ్డారు. ఎలాగ మార్చబడ్డారు అని అంటే అక్కడ వాక్యంలో మనం చదివినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే అనేక మంది వాక్యము ద్వారా పొడవబడి అని ఉంటుంది. అక్కడ పుట్టినోట్లో గుర్చబడి అని ఉంటుంది. దేవుని వాక్యం మనల్ని పొడిచినప్పుడు, దేవుని వాక్యం మనల్ని గుచ్చినప్పుడు అక్కడ పశ్చాత్తాపం కలుగుతుంది. ప్రియులారా, కనుక దేవుని వాక్యం గురించి ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నా మాట బండను పగలుగొట్టు సుత్తి వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా. అగ్ని ఎవరికి చల్లగా ఉండదండి. దేవుని వాక్యం దూది లాంటిది కాదు, దేవుని వాక్యం బలమైన సుత్తి లాంటిది. అది కరుడు కట్టినటువంటి హృదయాల్ని సహితం బ్రద్దలు కొడుతుంది. కానీ ఈ రోజున పొడవబడేటువంటి వాక్యాలు కానీ, గుచ్చబడేటువంటి వాక్యాలు కానీ వినడానికి మనుషులకి ఇష్టం లేదు. వారు కల్పనా కథల వైపు తమ హృదయాన్ని తిప్పుకున్నారు. దేవుని వాక్యంలో దేవుని మనస్సు నీకు అర్థం కావాలంటే దేవుని వాక్యాన్ని వాక్యంగా ఉన్నది ఉన్నట్టుగా మనం స్వీకరించగలిగినప్పుడు దేవుని మనస్సు ఏమిటో మనకు అర్థమవుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే,
మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. మీరు కేవలం వినేవారుగా ఉండి ఎన్ని సంవత్సరాలుగా మీరు మందిరానికి వచ్చినా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. నీ భర్తను మోసం చేస్తున్నావు, నీ భార్యను మోసం చేస్తున్నావు, నీ బిడ్డల్ని మోసం చేస్తున్నావు. అవకాశం దొరికినప్పుడల్లా నీ సంఘ కాపరిని కూడా నువ్వు మోసం చేయగలుగుతున్నావు. కానీ మనం ఎవ్వరము కూడా దేవుణ్ణి మోసం చేయలేము. మీరు వినువారు మాత్రమై ఉంటే గనక మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. దేవుని వాక్యానికి చోటిద్దాం. దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. దేవుడు అంటున్నాడు, దావీదుని గురించి చెప్తున్నాడు, దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుషుడు. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతన్ని రాజుగా తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈ సాక్ష్యం మన ఊరి ఎంఆర్ఓ ఇచ్చిన సాక్ష్యం కాదు ఇది. ఈ సాక్ష్యం మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇచ్చినటువంటి సాక్ష్యం కాదు ఇది. ఈ సాక్ష్యం అబుదాబి కింగ్ ఇచ్చినటువంటి రాజు ఇచ్చిన సాక్ష్యం కాదు. ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చెబుతున్నటువంటి మాట, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఒకవేళ దావీదుని అడుగుదాం, దావీదు నీకు దేవుని మనసు ఎలాగో తెలిసింది? దావీదు చెప్పేటువంటి మాట, నేను దుష్టుల ఆలోచన చెప్పును నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ధ్యానించువాడనే ఉన్నాను. దేవుని వాక్యాన్ని నేను ధ్యానించాను. దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని దేవుడు చెప్పడానికి గల కారణం ఏంటంటే, దావీదు దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానించేవాడుగా ఉన్నాడు. దావీదు అడిగితే చెప్తాడు, నేను దేవుని వాక్యాన్ని, ఆయన వాక్యాన్ని నా పాదములకు దీపముగాను నా త్రోవకు వెలుగుగాను నేను చేసుకున్నాను. కనుక దేవుని మనసు ఏమిటో నాకు అర్థమైంది. దేవుని మనసు ఏమిటో నాకు అర్థమైంది. దేవుని మనసు మనకు తెలియాలి అంటే దేవుని వాక్యానికి మించి మనం ఎక్కడ కూడా చూడలేము. దావీదు వాక్యం 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 అని మాట్లాడుతూనే ఉన్నాడు. 119వ దావీదు కీర్తన అంతట్లో కూడా మనం చూసేటువంటి మాట ఏమిటంటే, నీ వాక్యం నీ వాక్యం నీ వాక్యం. దేవుని వాక్యం గురించి, దేవుని యొక్క వాక్యాన్ని ఔన్నత్యాన్ని గురించి 119వ కీర్తన అంతా కూడా దావీదు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని వాక్యం మనల్ని, మన క్యారెక్టర్ని షేపప్ చేస్తుంది, మన హృదయాన్ని మారుస్తుంది, మన తలంపుల్ని మారుస్తుంది, మన యొక్క అలవాట్లను మారుస్తుంది దేవుని వాక్యం. ప్రియులరా, దేవుని యొక్క మనస్సు కలిగిన వాడు దావీదు. సంఖ్యాకాండం దయచేసి చూద్దాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుదాం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులను ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకుని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి కనాను దేశం ప్రయాణమై వెళుతున్నప్పుడు వారు షిత్తీము లోయలో దిగినప్పుడు ఇశ్రాయేలీలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. వారు వ్యభిచరించకూడదు అన్నటువంటి దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞను మీరారు.
ప్రతి పాపం కూడా శరీరానికి వెలుపట చేస్తాం, కానీ వ్యభిచారం అనేది శరీరానికి లోపల జరిగేటువంటి క్రియ. సో వారు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేసినప్పుడు అంత మాత్రమే కాదు, వారు తమ తమ దేవతలకు బలి ఇచ్చినప్పుడు వారి యొక్క బలులకు వెళ్ళి వారు అర్పించిన విగ్రహార్పితాన్ని వారు తినడం ప్రారంభించారు. ప్రభు వారి మీద నేరం మోపుతున్నాడు దేవాది దేవుడు. వారు బయల్పెయోరుతో కలుసుకున్నందున యెహోవా కోపం వారి మీద రగులుకుంది. వెంటనే దేవాది దేవుడు మోషేను పిలిపించి ఇశ్రాయేలులకు అధిపతులందరినీ కూడా తోడుకునిరా. ఏం చేయాలి అని అంటే, వారందరినీ సూర్యునికి ఎదురుగా ఉరిది. సంఘమంతా తప్పు చేసింది, సమాజం అంతా కూడా తప్పు చేసింది, కానీ దేవుడైన యెహోవా చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు పెద్దలను పిలుచుకురా. మన పాస్టర్ ఫెలోషిప్ పెద్దలు పిలిచి, ఒకవేళ దేవుడు ఇలా చెప్పాడు అనుకోండి, పెద్దలు పిలుచుకురా వాళ్ళందరినీ కూడా ఈస్ట్ ఫేసింగ్లో, మన వాళ్ళకి ఫేసింగ్ అంటే బాగా ఇష్టం కదా ఇండియాలో, ఈస్ట్ ఫేసింగ్లో ఉరి తీయాలి అందరినీ. దేవుని యొక్క కోపం వారి మీద రగులుకుంది. వారిని సూర్యునికి ఎదురుగుండా వారిని ఉరితి. ఇలాంటి మాటలు విన్న తర్వాత ఇశ్రాయేలు యొక్క ప్రాంగణం అంతా కూడా కన్నీరు మున్నీరుగా కన్నీరు కారుస్తూ గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇదిగో 6వ వచనం, ఇదిగో మోషే కనుల ఎదుటను ప్రత్యక్షము గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కనుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరు యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చాను. ప్రియులారా, అప్పటికే మోయాబు రాండ్రతో వ్యభిచారం చేసినందుకే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మీరు ఆ పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ దేని స్వరూపాన్ని మీరు చేసుకోకూడదు, ఏ విగ్రహానికి మీరు పూజించకూడదు అని చెప్పినటువంటి ఆజ్ఞను కూడా మీరి వారు బయల్పెయోరుతో కలుసుకున్నందున, మోయాబు రాండ్రతో వ్యభిచారం కొనసాగించినందున యెహోవా కోపం వారి మీద రగులుకొని ఇదిగో పెద్దలందరినీ కూడా ఉరితి అని చెప్పినప్పుడు వారు సర్వ సమాజము కూడా కన్నీరు మున్నీరై వారు ప్రార్థన చేస్తూ అంగలారుస్తూ క్షమాపణ కోరుకుంటూ ఉంటుండగా, మరొక ఇశ్రాయేలుడు లేచి ఒక మిద్యాను స్త్రీని తీసుకొచ్చాడట వ్యభిచారం చేయడానికి. ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చినప్పుడు ప్రియులరా, అక్కడ మనం చూస్తాము, యాజకుడైన అహరోను మనముడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటుకు ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయాను. పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైనటువంటి ఫీనెహాసు జరుగుతున్న పాపాన్ని చూచి వార్వలేక ఒక ఈటెను చేత పట్టుకుని ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ పడక చోటుకు వెళ్ళి వాడు పాపం చేస్తున్న ఆ యొక్క పరిస్థితిలోకి వెళ్ళి ఒక ఈటెను తీసుకువెళ్ళి బలంగా వారి కడుపులో గుండా దూసుకుపోయినట్లుగా వారిని చంపేశాడు. పాపానికి పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం జరిగింది. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయాను. ప్రియులరా, అప్పటికే 24,000 మంది హతులైపోయారు. 24,000 మంది అప్పటికే చనిపోయారు. ఈ రోజున ఎక్కడ చూసినా పాపం మనకు కనిపిస్తుంది. కానీ ఫినెహాసును గురించి దేవాది దేవుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యం 11వ వచనంలో మనం చదువుతాం. వారి మధ్యను, ఇశ్రాయేలీల మధ్యను నేను ఏదైతే వారవలేనో, నేను వారవలేని దానిని తాను వారవలేకపోవడం వల్ల ఇశ్రాయేలుల మీద నుండి నా కోపమును మళ్లించను కనుక నేను వారవలేకయుండి ఇశ్రాయేలీలను నశింప చేయలేదు. ప్రియులరా, ఫీనెహాసుకున్నటువంటి మనసు ఏమిటంటే, దేవుడు దేనిని వారవలేడో ఫీనెహాసు అది వారవలేడు. దేవుడు దేనిని చూడలేడో ఫీనెహాసు అలాంటి వాటిని చూడలేడు. దేవుడు ఎలాంటి మాటలు వినలేడో
అలాంటి మాటలు మాట్లాడలేనటువంటి వాడు ఫినెహాసు. దేవుడు ఎలాంటి వారితో సహవాసం చేయడో అలాంటి వారి సహవాసాన్ని త్రోసిపుచ్చేవాడు ఫినెహాసు. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో అపరిశుద్ధతను ఆయన ఏమాత్రం కూడా వారవలేడో ఫినెహాసు కూడా అపరిశుద్ధతను వారవలేడు. ఈ రోజున మన సంఘాల్లో కావాల్సింది ఫినెహాసు లాంటి వ్యక్తులు కావాలి. దేవుడు వారవలేని దాన్ని మనం ఎందుకు ఓర్స్తున్నాం? దేవుడు చూడలేని దాన్ని మనం ఎందుకు చూడడానికి ఇష్టపడుతున్నాం? దేవుడు వెళ్ళలేనటువంటి స్థలాలకి మనము ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాము? దేవుడు చేయడానికి కూడనటువంటి కార్యాన్ని మనం ఎందుకు చేయడానికి సంసిద్ధమవుతున్నాం? దేవుని యొక్క మనస్సును మనం ఎరిగినట్లయితే దేవుడు దేనిని వారవలేడో దానిని మనం అసహ్యించుకునే వాళ్ళుగా ఉంటాం. దేవుడు అపరిశుద్ధతను వారవలేడు. దేవుడు అవినీతిని వారవలేడు. ఫినెహాసు ఎలియాజరు మనవడును, అహరోను మనవడును, ఎలియాజరు కుమారుడు అయినటువంటి ఫినెహాసు దేవుడు వారవలేని దాన్ని తాను వారవలేకపోవడం వల్ల నేను వారవలేకయుండియు ఇశ్రాయేలీయులని నశింపచేయలేదు. దేవుని యొక్క కోపాన్ని మళ్లించగలగడం దేవుని మనస్సు ఎరిగిన వారి వల్ల మాత్రమే అవుతుంది. ఒకవేళ నీవు దేవుని యొక్క మనస్సు కలిగి ఉన్నవాడవైతే నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని ఉపేక్షించగలుగుతాడు. నీవు వారవలేని వాడవైతే, నీవు దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క మనస్సును కలిగిన వాడవైతే నిన్ను బట్టి నీ సంఘాన్ని దేవుడు ఉపేక్షిస్తాడు, నీ కుటుంబాన్ని ఉపేక్షిస్తాడు, నీ సమాజాన్ని ఉపేక్షిస్తాడు. దేవుడు వారవలేని దాన్ని మనం ఎందుకు ఓర్చుకుంటున్నాం? మనం ఎందుకు కోరుకుంటున్నాం? పిల్లరా, దావీదు దేవుని యొక్క ఇష్టానుసారమైన జీవించేటువంటి వ్యక్తి. ఫినెహాసు దేవుని మనస్సు ఎరిగిన వాడు. దేవుడు వారవలేని దాన్ని ఫినెహాసు వారవలేడు. ఏమని ఎంత పాపం జరుగుతుంది, ఎంత పాపం పెచ్చిరిల్లుతుంది. మనం ఎలాగ ఈట పట్టుకుని వెళ్ళి ఎంతమందిని మనం చంపుతాం? మన మీద మర్డర్ కేసు పెట్టరా? పాత నిబంధన గ్రంథంలో వారు ఒక ఈట తీసుకుని వెళ్ళి ఆ స్త్రీని, ఆ పురుషుని ఒకే పోటుతో చంపేశాడు. ఈ రోజున మనం ఈటలు తీసుకెళ్ళి మనం హత్య చేయాల్సి లేదు. దేవుడు మన చేతుల్లో రెండంచెలు కలిగిన వాడిగల ఖడ్గాన్ని ఉంచాడు. చప్పట్లు కొట్టి ప్రభుత్వం నీ యొక్క దేవుని యొక్క వాక్యం ఇది ఎటువంటి ప్రాణాత్మ క్రియలను సహితం, మూలుగలను సహితం దూరినంత మట్టుకు విభజిస్తూ వెళ్ళి ఏముంది, ఇది గుండె లోతులోకి వెళుతుంది, మనుషుల్ని మారుస్తుంది. ఈ రోజున మనం ఈట పట్టుకెళ్ళి చంపాల్సిన పని లేదు. దేవుని వాక్యాన్ని పట్టుకుని వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే, దేవుని వాక్యానుసారంగా మనం జీవించగలిగితే అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. వారి పట్ల దేవుని యొక్క కోపాన్ని మనం మరలించిన వాళ్ళం అవుతాం. కనుక ఈ దినాల్లో మనకు కావాల్సింది ఫినెహాసు లాంటి మనుషులు కావాలి. ఈ రోజున మనకు కావాల్సింది దావీదు లాంటి మనుషులు కావాలి. కేవలం వినువారు మాత్రమే మనల్ని మనం మోసపుచ్చుకోవద్దు. వాక్యానుసారంగా ప్రవర్తించడానికి మనం ఇష్టపడదాం. వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ ఈ లోకములో వెలిగేటువంటి జ్యోతుల్లాగా మనం ఉందాము. కనుక ప్రియులారా, కేవలం వినువారు మాత్రంగా మనం ఉండొద్దండి. ఫినెహాసులాగా దేవుడు వారవలేని దాన్ని మనం కూడా వారవకుండా ఉండగలిగితే దేవుని యొక్క కోపాన్ని మనం మళ్లించిన వాళ్ళం అవుతాం. కరోనా సమయంలో బ్రతుకున్నామంటే నీ కృప అని ఒక పాఠం రాశాను నేను. అది అనేక మంది కొన్ని వేల మంది చూచి దాని ద్వారా కన్నీరు కార్చకుండా ఎవరో ఫోన్ చేయలేదు. అందరూ కన్నీటితో ఫోన్ చేశారు, అయ్యా ఈ తెగుల్ని మళ్లించండి. రోగం అయితే మనం ప్రార్థిస్తే పోగలుగుతుంది, కానీ తెగులు అనేది దేవుడు పోగొడితేనే పోతుంది. కనుక సమాజంలో ఉన్న తెగులు నిలిచిపోవాలి అంటే దేవుని యొక్క ఉగ్రత మన మీద నుండి, మన బిడ్డల మీద నుండి, మన సమాజంలో, మన సంఘంలో పోవాలి అని అంటే ఫినెహాసు లాంటి వ్యక్తులు కావాలి. ఈ సాయంకాల సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మనస్సు ఎరిగి జీవించినట్టు నాకు సహాయం చేయండి. క్రీస్తు యేసు మనస్సు ఎరిగినటువంటి వాడు దావీదు, క్రీస్తు యేసు మనస్సు ఎరిగినటువంటి వాడు ఫినెహాసు. ఈ రోజు నా ఫినెహాసు లాగా జీవించడానికి మనం ఒక చిన్న తీర్మానం తీసుకుందాం. తలను ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీ వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను.
ఈ సాయంకాల సమయంలో నా యొక్క దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కేవలం మేము వినివారు మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్యానుసారంగా జీవించేటువంటి కృప మీరు మాకు దయచేయండి. వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించడానికి నీ కృప దయచేయండి ప్రభువా. దావీదు వలె దివారాత్రము నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీ కృప దయచేయండి. నీ వాక్యము మా పాదములకు దీపముగా, మా త్రోవకు వెలుగుగా చేసుకునే కృప దయచేయండి. నాయన నీ యొక్క హృదయాన్ని నీ వాక్యంలో తప్ప మరెక్కడ కూడా మేము పొందుకోలేమని మేము వింటున్నాము. అలాగే నాయన ఇదిగో అహరోను మనవడును ఎలియాజరు కుమారుడు అయినటువంటి ఫీనెహాసు కళారా జరుగుతున్నటువంటి పాపాన్ని చూచి వారవలేక తానున్న స్థలం నుండి లేచి ఒక ఈట చేత పట్టుకుని పడక చోటుకు వెళ్ళి ఆ ఇశ్రాయేలీని, ఆ మిద్యాను స్త్రీని పొడిచి చంపినట్లుగా చూస్తున్నాం. నీ యొక్క కోపాన్ని, నీ యొక్క శాపాన్ని ఇశ్రాయేల్ మీద నుంచి దొర్లించి వేసినటువంటి వ్యక్తిగా నాయన మరి ఫీనెహాసుని చూస్తున్నాం. అలాంటి వ్యక్తులు మా సంఘాల్లో లేవాలి, అలాంటి వ్యక్తులు మా కుటుంబాల్లో లేవాలి. కనుక ప్రభువా, ఒక సవాలుతో కూడినటువంటి జీవితాన్ని ఈ యొక్క దుబాయ్ మహాపట్టణంలో, దేశంలో జీవించడానికి మీ బిడ్డల్ని ఆయుత్తపరచండి ప్రభువా. పాపం చేసేవారితో కలిసి ఆనందించకుండా, పాపం చేసే వారిని చూచి ఇదిగో రెండంచెలు గల వాడి గల ఖడ్గమైనటువంటి నీ వాక్కుని చేత పట్టుకుని ఆ పాపాన్ని పరిహరించడానికి, బోధించడానికి, అలాంటి వారిని నీ వైపు, నీ రాజ్యంలోకి ఆహ్వానించడానికి అటువంటి మనస్సు ఫీనెహాసుకి ఇచ్చిన మనస్సు ఈ దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘానికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప చొప్పున ప్రభువా మరొకసారి సంఘాన్ని కాపుదల అనుగ్రహించండి. ఎంతో భయంకరమైన విలయం నాయన, ప్రళయం దాని నుండి తప్పించారు మా బిడ్డలందరినీ. ఆయన వింటుంటేనే భయం వేస్తుంది ప్రభువా. అంత భయానక పరిస్థితుల నుంచి ప్రాణహాని లేకుండా నీ బిడ్డలందరినీ నీ రెక్కల చాటున భద్రపరచినందుకు నీకు వందనాలు నాయన. స్పృహ కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. ఆత్మీయ నేత్రాలు తెరవండి. సాహసోపేతమైన సవాలుకరమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని, ఫీనెహాసుని నాయన సంఘంలో లేవనెత్తమని, మరొకసారి వెతబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపు దయచేయమని మీ కృపగల హస్తాలకు నాయన మరొకసారి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ, అలా ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారో వారి మనసుల్లో ప్రతి వారిని కూడా స్థిరపరచమని, బలపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. మరి నేనున్నంత కాలం కూడా నన్ను చేర్చుకుని, నాకు మరి ఆయన ఎప్పుడు రుణం పెట్టుకున్నాడో తెలియదు, జిఎన్ రావు గారు నన్ను పోషించి వంట చేసి చక్కగా అన్ని నాకు ఆశ్రయం ఇచ్చినటువంటి మరి ప్రియ సహోదరులు, వారికి సంఘ ముఖంగా వారికి నిన్ను వందనాలని తెలియజేస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. డాక్టర్ సాంబాబు గారు మరి నాకు ఇన్ని అవకాశాలు ఇచ్చి మీ మధ్యన మరి వాడుకోవడానికి వారు చూపినటువంటి ఉదారతను బట్టి వారికి నిండు వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. అందరూ హల్లెలూయా చెప్తాండి. హల్లెలూయా. ప్రియులారా, మరి ఎంతవరకు ఎంతో శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. మరి ఈ యొక్క సమయంలో మరి చెప్పబడినటువంటి వాక్య ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా మరి నడుచుకుని దేవుణ్ణి మహిమపరుద్దాం. చక్కని వాక్యం అందించిన దైవ సేవకులకు వందనాలు. మరి ఈ సమయంలో ఒక ఫలవిచరణము ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగిన వారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే ఈ లోపల రమ్మ మరి కృతజ్ఞత కానుకలు చెల్లించడానికి దయచేసి ఎవరి బిడ్డలో కవర్లు ఇవ్వండి. అయినా త్వరగా ఒక లేటు పెట్టారు. నీవే చాలయ్యా యేసు, నీవే చాలయ్యా నా జీవితానికి, నీవే మేలయ్యా. నీవే చాలయ్యా యేసు, నీవే చాలయ్యా
ఏం పేరమ్మ నీ పేరు? ప్రశాంత. మరి చక్కని పాట ద్వారా మహింపరిచినటువంటి సిస్టర్ ప్రశాంతను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మరి యొక్క సమయంలో కృతజ్ఞతా కానుకలు చెల్లించాలని సిద్ధపడినటువంటి వారు దయచేసి త్వరగా మరి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి ఇంతవరకు వాక్యం ద్వారా పాట ద్వారా నేను మహింపరచడానికి మీరు కృప చూపారు. తిరిగినైనా ఈ యొక్క సమయంలో నీ ప్రిబిడల జీవితాలు మీరు చేసినటువంటి మేలును బట్టి వారు తీసుకొచ్చి సమర్పించిన ఈ యొక్క కృతజ్ఞత కానుకలను మీరు అంగీకరించి ప్రతిఫలము దీవెన రెట్టింపు నీ బిడ్డలకు అనుగ్రహించి రాబోయేటువంటి దినాల్లో వారి జీవితాలు ఇంకా గొప్ప కార్యాలు జరిగించండి. యేసు ప్రభువు వారి పేరు ప్రార్థించాడు వేడుకొంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుతుండగా కానుకలు ప్రభు యొక్క పరిచర్య నిమిత్తమై సమర్పిద్దాం.
కానుకల కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. మహాపరిశుద్ధంగా తండ్రి నాయన, మరి గతించిన వారి నుంచి వారి వరకు తండ్రి మీ లెక్కలు నేర్చాలి తండ్రి. మమ్మల్ని కాచి కాపాడి తండ్రి నాయన, భద్రపరిచి తండ్రి నాయన. మీరు ఇచ్చిన అమూల్యమైన సమయం పట్టి వందనాలు తండ్రి. విన్న వాక్యాలు పట్టి వందనాలు, పాడిన పాటలు పట్టి వందనాలు తండ్రి నాయన. సమృద్ధి నింపావు తండ్రి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు తండ్రి, తృప్తిపరిచావు తండ్రి. వందనాలు తండ్రి. ఆశపడ్డ ప్రాణాన్ని మరి తృప్తిపరిచే దేవుడు తండ్రి నాయన. మీ పరిశుద్ధ కార్యాలు తండ్రి, ఇలాంటివి అనేకమైన తండ్రి మా సంఘంలో జరుపుతున్న విధానం పట్టి వందనాలు తండ్రి. ఇంకా రానున్న రోజుల్లో తండ్రి నాయన మా సంఘాన్ని లేవనెత్తి సంఘంగా తండ్రి ఇంకనూ పడతండి పరిశుద్ధాత్మతో తండ్రి సంఘం అంతా పడతండి నాయన. మరి శ్రమించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మాకు ఇచ్చిన ధైర్యం పట్టు వందనాలు, పట్టు వందనాలు, సంఘాన్ని పట్టు వందనాలు తండ్రి నాయన. ఎవరైతే తండ్రి నాయన గుర్తులు ఎక్కుతాయి మీకు ఆనుకులు ఇచ్చిన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు చూసే దేవుడు తండ్రి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి అందరికీ ఆరోగ్యం ఇచ్చండి, సంతోషం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చారు. రాజు ప్రతిఫలం తెచ్చింది ప్రజలను ప్రవేశిస్తున్నాం పట్టుబడి వేడుకుంటున్నాము నాయన. దయచేసి అందరూ కూర్చునేలా మరి నిన్నటి వారము ప్రకటించిన రీతిగా మరి దినాన్ని దైవజనులు డానియల్ గారికి మరి మన సంఘం తరఫున మరి సన్మాన కార్యక్రమం ఉంటుందని ప్రకటించి ఉంటున్నాము. మరి దయచేసి సంఘంలో మరి 7 పరిచారకులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మరి సలహాదారులు దయచేసి మరి వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. రావాలి, త్వరగా పేర్లు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. 7 పరిచారకులు ఎవరో తెలుసు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎవరో తెలుసు, సలహాదారులు ఎవరో తెలుసు. రావాలి. దైవజనులు డానియల్ గారు మరి ఇక్కడ కుర్చీలో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాము. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నీ సేవకులు డానియల్ గారిని బట్టి మేము స్తుతిస్తుంటున్నాం, గణపరుస్తూ ఉన్నాం. నీ సేవకుని ప్రభువా, స్వార్థ గాయకులుగా అందరితోటే కాకుండా నీ దివ్యమైనటువంటి వాక్యాన్ని దేశ దేశాల్లో ప్రకటించేటువంటి సేవకుడిగా మీరు అభిషేకించుకుని వాడుకొనుచున్న విధానాన్ని బట్టి మేము స్తుతిస్తుంటున్నాము. ఇదిగోనైనా మరి దుబాయ్ని దర్శించడానికి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అనేకమైనటువంటి స్థలాల్లో ప్రభు మీరు నిదాసును వాడుతూనే ఉంటున్నారు. దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘములో మా ప్రభు వారు చేసినటువంటి పరిచర్యను బట్టి సంఘముగా వారిని ప్రేమించి నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా బాగుగా పాలన చేయు పెద్దలను, మరి విశేషముగా వాక్యమందు శ్రమపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచుడని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభు మరి యొక్క సమయంలో సాలుదారు వారిని సన్మానిస్తుండగా పరలోకము నుండి మీ యొక్క దీవెన అభిషేకముని దాసుకి మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందమని, వారు చేస్తున్న పరీక్షలను ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరును ప్రార్థించడు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామం పేరున వారిని సన్మానిస్తుండగా ప్రభు వారిని దీవించి ఆశీర్వదించుగాక. అలాగే మరి యొక్క సమయంలో మరి సంఘము నుండి మరి వారికి చిన్న కానుక ఏర్పాటు చేసి ఉంటున్నాము. మరి యొక్క కానుకను మరి ప్రేమరాజు గారు, జిఎన్ రావు గారి చేతుల మీదుగా మరి వారికి అందజేయవలసిందిగా మనం చేస్తుంటున్నారు. అలాగే మరొక మరి సంఘం నుండి సన్మానించడం జరిగింది. పరిచారకులు కూడా మరి వారిని గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో మరి వారు కూడా మరి యొక్క సన్మానం చేస్తుంటున్నారు.
తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించినాం నైనా. ఇదిగో ఆయన ప్రభా బాగుగా పాలన పెద్దలను పరిచారం చేసిన ఈ దాసులు ప్రభా సన్మానించుకుని ఈ వాక్యం ద్వారా వివరించిన బట్టి లెక్కలేసి స్తుతులు, స్తోత్రము చెల్లించిన ప్రభా. ఇదిగో బిడ్డ ప్రభా యుఏఈలో చేసిన పరిచయం బట్టి ప్రభా ఇప్పుడు నేను సాల్వతో సన్మానించుకుంటే మీరే సహాయం చేయండి. నీకు స్తోత్రం ప్రభా. ఇటువంటి ప్రేమ, సమాధానం, ఐక్యత మేము ఎల్లప్పుడూ కలిగి జీవించే భాగ్యం దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమున మరి సన్మానిస్తున్నటువంటి ప్రభువాన్ని దీవించుగాక. మరి అలాగే పరిచారకులు చిన్న కానుకను ఏర్పాటు చేసి ఉంటున్నారు. మరి యొక్క కానుకను రాంబాబు గారు మరి అలాగే ప్రభాకర్ గారు ఇద్దరు కూడా మనం చేస్తున్నారు. మరి యొక్క సమయంలో నేను టోరం ప్రకటించిన రీతిగా వ్యక్తిగతంగా దేవుని సేవకుడిని ప్రేమించి ప్రేమతో మీరు ఏమి తీసుకొచ్చినా మరి దైవ సేవకుడికి మీరు ఇవ్వచ్చని మరి తెలియజేయడం జరిగింది. మరి సమయం లేదు కాబట్టి త్వరగా మరి మీరు సేవకుని ప్రేమించి మరి ఏమేమి తీసుకొచ్చారు అందజేయవలసిందిగా మనం చేసుకుంటున్నాను. త్వరగా యూత్ వారు కూడా చిన్న కానుకను ఏర్పాటు చేసి ఉంటున్నారు. ప్రియులారా, మరి మీరు ఎవరు బాధపడకండి. మనము దేవుని సేవకులు, నేను ఒక విషయం చెప్తూ ఉన్నాను. ఏదో ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాము, ఏదో 5-10 కానుక ఎత్తనం, అంతవరకు చేతులు దులిపేసుకుంటున్నారు. ఈరోజు నేను చర్చి రాబడి ఖర్చుల వివరాలన్నీ చూస్తే మీరు ఇచ్చే కానుకలు ఎంత ఉంటున్నాయి, ఖర్చు ఎంత అవుతుంది, ఎవరైనా చూస్తే ఇప్పుడు నేను ప్రకటన చేస్తాను, ఎవరైనా చదువుతారు, సంఘంలో ఎంత జనం ఉన్నారు, ఎంత సిగ్గుచేటని అంటారు ఎవరైనా. చిన్న 20-25 సంఘాలలో ప్రతి వారము భోజనాలు పెట్టుకుంటున్నారు, పెద్ద కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘంలో ఒక దైవ సేవకుడు గురించి నేను ప్రకటన చేశాను. ఏమండి, ఎంతో ఎన్ని మన కుటుంబాల కొరకు, మన వ్యక్తిగతం కొరకు ఎంతెంత డబ్బు మనం ఖర్చు పెట్టుకోవట్లేదు. ఒక సేవకుడికి ఇచ్చేది అది సేవకుడు కాదు, మనం దేవునికి ఇచ్చినట్లే. ఏమండి, ఒక 25 ధరంసో 50 ధరంసో మనం ఎప్పుడో ఒక్కొక్కసారి ఒక సేవకుడు వస్తాడు. కనుక ఒక సేవకునికి మనము సహాయం చేసేలేనటువంటి దీన స్థితిలో ఉన్నామంటే ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి మనకి? దయచేసి చాలా సంఘం సిగ్గుపడవలసిన విషయం ఇది. ఒక దైవ సేవకుడిగా గర్తించే హక్కు నాకుంది, మీరేమనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఫలానా సంఘము ఇలాగుందనేటువంటి ప్రతి ఒక్కరిలో చెప్పుకునేటువంటి స్థితిలో మన సంఘం ఉండాలి. ఒకనొకప్పుడు ఉండేది, కానీ రాను రాను దేవుని యొక్క ప్రేమను వదిలేస్తూ ఉన్నారు. ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించకూడదు అనేటువంటి విషయాన్ని చాలా మంది మరిచిపోతూ ఉన్నారు. నేను చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. దేశం కానీ దేశానికి మరి ఇక్కడికి దేవుని పరిచర్య కొరకు వచ్చారంటే మనం వారిని అభినందించవలసిన, సంతోషపెట్టవలసిన విషయంలో మనం సంతోషం పెడుతాలి. దయచేసి క్షమించండి నన్ను. ప్రియులారా, మరి యొక్క సమయంలో గతించిన మరి వారంలో దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు మరి బర్త్డే గ్రీటింగ్స్ ని సోదరుడు రవీంద్ర గారు వచ్చి అందజేయవలసిందిగా వారిని మనవి చేస్తుంటున్నాను. దేవుని నామ స్తోత్రం. మరి మన సంఘం తరపున
ఈ మాసంలోని ఈ వారంలో పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సంఘం తరఫున గ్రీటింగ్స్ అందజేయడం జరుగుతుందండి. మరి మొదటగా లాస్ట్ వీక్ వచ్చేసి చెప్పాము, రాలేదు. మరి 15/4 సెంథిల్ కుమార్ సన్ ఆఫ్ శ్రీనివాస్. అంటే ఫాస్ట్ గానే హెచ్చరించారేంటా, ఇది ముందు లేదా? ఆయనకుంది రండి. 21వ తారీఖు ఏప్రిల్ మాసం పుట్టినరోజు అండి. ఎవాంజలిన్ కేర్ ఆఫ్ జోస్నా. ఇది రేపు వారం వారి తల్లి గారు వస్తారు. రేపు వారం ఏమంటున్నారు, రేపు వారం ఈ అమ్మాయి బర్త్డే సందర్భంగా అందరు కూడా పలహారాలు వారు తీసుకొస్తారు. వచ్చి వారం ఏమంటే అన్నారు. 21వ తారీఖు ఈ మాసము సిహెచ్ నవీన్ సన్ ఆఫ్ బెంజమిన్. మరి వివాహ వార్షికోత్సవం అండి. రమణ హిందూ కేర్ ఆఫ్ రత్న 24వ తారీఖు ఏప్రిల్. మరి మన సంఘ పెద్దలు జయన్ రావు గారు 24వ తారీఖు ఏప్రిల్ మాసము పెళ్లి రోజు జరుపుకుంటున్నారండి. జయన్ రావు వర్సెస్ మెర్సీ. ఇటు గ్రీటింగ్స్ మన దేవుడు ఆశీర్వదించుకున్నారు. దయగలిగిన మా ప్రభువా, బర్త్డేల మ్యారేజ్ డేలో ఉన్నటువంటి బిడ్డలకు సంఘము తరపున ఇవ్వబడినటువంటి గ్రీటింగ్స్ ద్వారా వారికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సకల దీవెనలు అనుగ్రహించండి. యేసు ప్రభు వారి పేరు ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్త్రీలారా, మరి యొక్క సమయంలో స్త్రీల సమాజం వారు కూడా చిన్న కానుక ఏర్పాటు చేశారండి. మరి సమయంలో రాంబాబు గారు వచ్చి ప్రార్థన అవసరతలో ప్రార్థనలో తెలియచేయవలసిందిగా మనం చేస్తున్నాం. అందరికీ వందనాలండి. ప్రార్థన అవసరాలు ఉన్నాయి, చదువుతున్నాను. మీ అందరి ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటాను కోరుకుంటున్నాను. సిహెచ్ జై గారికి తలకు దెబ్బ తగిలిన కారణంగా ఇండియా వెళ్ళి ఉన్నారు. ఆమె సంపూర్ణత స్వస్థత నిమిత్తం ప్రార్థనా సహాయం కోరి ఉన్నారు. అదేవిధంగా వరలక్ష్మి గారు కొన్ని పనుల విషయంలో ఇండియాకి వెళ్ళి ఉన్నారు. ఆ పనులన్నీ సక్రమంగా జరుగులాగానే మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. అదేవిధంగా స్టెల్లా గారి మనవాళ్ళు రాయబో పరీక్షల్లో దేవుడు తోడై ఉండులాగిన ప్రార్థనా సహాయం కోరి ఉన్నారు. గర్భిణీ స్త్రీల గురించి అనగా పాస్టర్ గారి కోడలు దివ్య గారి గురించి, అదేవిధంగా సామ్యూల్ గోల్డ్ గారి సిస్టర్ యమునా గారి గురించి, పి సుజాత గారి అక్కగారి కోడలు విద్య గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా కె శ్రీనివాస్ గారి మెడికల్ నిమిత్తము ప్రార్థనా సహాయం కోరి ఉన్నారు. విజిట్లో వచ్చిన వారికి మంచి జాబులు దొరికేలాగా ప్రార్థనా సహాయం కోరున్నారు. అదేవిధంగా మన నల్లి బాబురావు గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ప్రార్థన అవసరాలు మీకు అవసరం పాస్టర్ గారికి తెలియజేయవలసిందిగా మీరు పాస్టర్ గారికి తెలియజేయాలి. సంఘ ప్రకటనలు మన సంఘం ప్రతి ఆదివారం 4 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు జరుగుతున్నది. మీరు మీకు తెలిసిన వారికి చెప్పి దేవుని సన్నిధిని తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రత్యేక పాటలు పాడాలని ఆశ గలవారు, ప్రార్థన చేయాలని ఆశ గలవారు, వాక్యం చదవాలని ఆశ గలవారు మీ పేర్లను పాస్టర్ గారికి ఇవ్వవాలని. ప్రతి ఒక్కరూ సభ్యత్వం కట్టి
సంఘ అభివృద్ధి కొరకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ ప్రకటన ఎంతో ముగిసింది. ఎందుకు చెప్పట్లు దేనికి కాదండి. ప్రతి వారము సంఘ సభ్యత్వము మినిమం అనగా 20 ధరమ్స్ నుంచి మీరు ఎంతైనా కట్టండి. అంటే ఇదిగోండి రాబడి ఖర్చులు జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల, ఎక్కడ చూసిన ఒక్క నెలలో ఒక్కలో కనీసం సభ్యత్వం కట్టలేదు. అంటే ఇంకా వాళ్ళు చెప్పుకుంటారు అనేక కదండి. సంఘ సభ్యత్వం అనేది మీరు వేసే కానుకల కంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ నేను దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘానికి చెందిన వాడిని చెప్పుకోవడానికి ఏ ఆధారం అండి? దయచేసి మీరు అన్ని సంఘాలకు వెళ్ళి మీరు కొనుక్కోండి. సంఘ సభ్యత్వం అనేది ఉందో లేదో, ఉంటే మీరు కట్టండి, లేకపోతే మానేయండి. ఇది క్రమం అండి, వాక్యానుసారం. మీరు ఓ కృతజ్ఞత కానుకే దేవుడు చేసిన మేలు బట్టి ఓ సభ్యత్వం కట్టరు ఏమండి. మరి నెలంతా మీ కొరకు ప్రార్థన చేసి వాక్యం బోధించి ఒక సేవకుని జ్ఞాపకం చేసుకోరు. అప్పుడప్పుడు వచ్చి మనం బలపరిచి దైవ సేవకుల్ని మనము జ్ఞాపకం చేసుకోం. ఇంకెలాగండి? గనుక ప్రియులారా, ప్రతి ఒక్కరు ఒకనొకప్పుడు ఉండేదండి దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘం అంటే ఒక సేవకుని సన్మానం చేస్తే అందరూ చేత నిలబడి ఇన్ని కవర్లు చేయండి ఒక సేవకుడికి. అలాగిచ్చినటువంటి సంఘం ఈ రోజుని మీ కళ్ళారా చూస్తూ ఉన్నారు. దేవునికి ఖర్చు పెట్టండి. దేవుడు ఆకాశవాకిని లిప్పి పట్ట జాలంత స్థానమైన దరిద్రం ఎందుకు వస్తుందంటే మనం దేవునికి ఇవ్వకే. గుర్తు పెట్టుకోండి. ఏంటి పాస్టర్ అనుకుంటున్నారా? నేను ఇక్కడి నుంచి కఠినంగానే ఉండాలనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించు కాక ఇచ్చేటట్టు. కనీసం ఎప్పుడైనా సరే సభ్యత్వం ప్రతి ఒక్కరు ఈ నెల నుంచి అయినా కట్టండి. లేదా కొత్త సంవత్సరం అనగా జనవరి నుంచి మరి ఈ వర్షాలు మీరు కట్టితే ఇంకా ధన్యులు మీరు. బాబు మీ దగ్గరకు వచ్చి కట్టరు, మీరు వెళ్ళాలి. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ఇంకేమైనా ఉన్నాయండి? ఎవరు లేరండి పలహారాలు పానీయాలు. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన ఆశీర్వాదం అయ్యగారితో ముగించేసుకున్నాం. ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము. అనేక దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. ప్రభా నాయన నడిపిస్తున్నటువంటి నాయన నీ సేవకుడు ప్రభా డాక్టర్ శ్యాంబాబు గారిని కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఎందరైతే నాయన ఈ సంఘం ద్వారా దీవించబడుతున్నారో, సభ్యులుగా ఉంటున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దైవ సేవకుని యొక్క వేదన ఆవేదన నాయన వారు గుర్తెరిగి నాయన నీ మందిరంలో తగిన రీతిని నడుచుకునేటువంటి కృప ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇది నీ మందిరం, ఇక్కడ మీరు నివసించేటువంటి స్థలం ఇది కనుక ప్రభా దానికి తగినట్లుగా మేము ప్రవర్తించడానికి సహాయం చేయమని, సంఘ పోషణార్థం ప్రభా నీ బిడ్డలో నాయన దాతృత్వం కలిగి నాయన ముందుకు రావడానికి సహాయం చేయమని, నాయన మీరు చూపిన ప్రేమను బట్టి, చేసినటువంటి నాయన సత్కారాలను బట్టి, ఇచ్చినటువంటి కానుకలను బట్టి, నాయన సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నిరంతరము ఈ విధమైనటువంటి చక్కని రేపం మేము కలిగి ప్రభా మేము ఎక్కడున్నప్పటికీ కూడా నాయన నా నిమిత్తం వీరు అలాగే వీరి నిమిత్తం నేను కూడా ప్రార్థించేటువంటి ధన్యత మీరు మాకు దయచేయమని నాయన ఇక ఆరాధన అంతటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. మరి బలహీనతలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారికి ఆరోగ్యం దయచండి నాయన. అప్పుల్లో వేదంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారికి ఊరట కలిగించండి నాయన. చేరు వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ సంఘ యవనస్తుల్ని, సంఘ స్త్రీల సమాజం వారిని, సంఘ నాయన మరి సహకారుల్ని, నాయన నాయకత్వ నాయన సిబ్బందిని సమస్తాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన మహిమ నుండి అధిక మహిమలోనికి మేము వెళ్ళడానికి నీ కృప దయచేయమని, నాయన సర్వసత్యములకు మేము నడుస్తూ నాయన ఫినెహాసులాగా సవాలుకరమైన జీవితాన్ని జీవించడానికి నీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్న ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక,
నీ చిత్త పరలోకముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావాల్సిన ఆహారం మీరు మాకు దయచేయండి. మారుడు శ్రమని క్షమించిన ప్రకారం మారుడు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేకాన్ని తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరము మీరైన తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, తన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపున ఇప్పుడును ఎల్లప్పుడూ సకల లోక పరిశుద్ధులకు, దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘానికి, సంఘ కాపరికి, వారి కుటుంబానికి, చేరువున్న మనందరకు వినహాసులాగా ఉండడానికి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, మరి దయచేసి రెండు విషయాలు నేను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. వాటిని బట్టి అయినా కొంచెమైనా మీకు మరి పౌరుషం అని వస్తుందేమని. ఒకటి, దుబాయ్ దేశంలో ఆంధ్ర క్రైస్తవ ఐక్య సంఘములో మొట్టమొదటిగా సేవ చేసినటువంటి నేను ఎలీషా గారు ఉన్నా. ఆయన